మనకి జనరల్‌గా బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ పెయిన్స్ మనకి 50స్‌లో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి కేసెస్ ఎంత వరకు వస్తున్నాయి మీకు? సో, అంటే నా ఓపీడీలో నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నా. యెస్. మ మీరడిగింది వాలిడ్ క్వెషన్. ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ 30స్, 20స్‌లో గూడా వస్తున్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు యంగ్ ఏజ్‌లో గూడా పెయిన్స్ వస్తున్నాయంటే, వన్ ఇస్ దేర్ ఇస్ నో ప్రాపర్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. ఓకే. ఎందుకంటే ప్రీవియస్‌గా మన పేరెంట్స్ ఏందంటే దే యూజ్డ్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్స్‌లో వర్క్ చేయడం గానీ అలాంటివి ఉండేది. బట్ యాస్ ద టైమ్ హాస్ ప్రోగ్రెస్ ఈవెన్ మేము కూడా చిన్నగున్నప్పుడు మేము ఎక్కువగా ఆడుకునేవాళ్ళం. క్రికెట్ అయినా, ఖోఖో అయినా, కబడ్డీ అయినా. అలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ఏం చూస్తున్నానంటే దే ఆర్ నాట్ వాళ్ళు రెగ్యులర్‌గా ఏం యాక్టివిటీస్ చేయటం లేదు. స్పోర్ట్స్ కానీ, హ్మ్. ఏమైనా ఫిజికల్ ట్రైనింగ్ గానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఏం లేవు. ఓకే. అండ్ సెకండ్ రీజన్ ఏందంటే అండి విటమిన్ ఎస్. ఎస్ అంటే విటమిన్ సన్‌షైన్ అని చెప్తాను నేను. ఓకే. సో, సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ కావడం వెరీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. సన్‌లైట్ అనుకోవచ్చు ఎందుకు సన్‌లైట్ ఇంపార్టెంట్ అంటే, మన బాడీలోనే విటమిన్ డి అనేది ఉంటది. ఓకే. అది ఇనాక్టివ్ ఫార్మ్‌లో ఉంటది. హుహు. అది యాక్టివ్ ఫార్మ్‌లో కన్వర్ట్ కావడానికి మనకు విటమిన్ డి యూవీ రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ యూవీ రేస్ మనం సన్‌లైట్‌తోనొస్తాయి. హుహు. సో, ఆ ఇనాక్టివ్ ఫార్మ్ కాస్త యాక్టివ్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ అయితది. ఓకే. ఈ యాక్టివ్ ఫార్మ్ ఏం చేస్తదంటే, మనం తినే ఫుడ్ నుంచి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్జార్బ్ చేసుకొని బోన్‌కి పంపిస్తది. యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ బోన్‌ని స్ట్రెంథెన్ చేస్తా ఉంటది. సో, వెయిట్ ట్రైనింగ్, సన్‌లైట్ అండ్ ఎక్సర్‌సైజెస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యంగ్‌స్టర్స్ యాస్ వెల్. ఓకే. మీరు మధ్యలో అన్నారు కదా! మనకి యూవీ రేస్ నుంచి డి విటమిన్ అనేది యాక్టివేట్ అవుతుందనేసి. అవును. సో, చాలామంది ఎండలో కూర్చోమంటే సన్ స్క్రీన్ రాసుకొని కూర్చుంటుంటారు. సో, అలా రాసుకున్నప్పుడు మనకి అబ్జర్వ్ అవుతుందా డి విటమిన్ యాక్టివ్ అవుతుందా అని? సో, బేసిక్‌గా మనకి యూవీ రేస్ అనేది రావాలన్నప్పుడు ఇట్ ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో కూర్చోవడం బెటర్ అండి. ఓకే. రాదర్ దాన్ మధ్యాహ్నం కూర్చొని ఎండకి సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏముండదు. సో, నేను అందుకనే నా నా మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్‌కి కూడా నేనేం చెప్తానంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ అదేదో మీరు 1 అవర్, 2 అవర్స్ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. డైలీ ఒక 15 మినిట్స్ కూర్చుంటే దట్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి దట్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఓకే. కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి సార్. ఎలా అంటే మనము లైట్ కలర్స్ ఏసుకుంటే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ బాత్ కూర్చుంటేనే అబ్జర్వ్ చేసుకుంటుంది మన బాడీ. హ్మ్. మళ్ళీ ఏ క్రీమ్స్ రాసుకున్నా కూడా మనకి యూవీ రేస్ అనేది లోపలికెళ్ళదు. ఇలాంటి మిత్స్ ఉన్నాయి. ఇవి కరెక్ట్ అంటారా? మీరన్నారు గదండీ! మిత్ అన్నారు గదండీ! దట్ ఓకే. ఇట్‌సెల్ఫ్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ ఇన్‌కరెక్ట్. ఓకే. సో, స్నానంతో పాటు, క్లాత్స్‌తో పాటు హ్మ్. అండ్ సన్‌స్క్రీన్‌తో పాటు ఎటువంటి ఇష్యూ లేదు. ఓకే. సన్‌లైట్ ఈస్ సన్‌లైట్. ఓకే. సో, ఎలాంటి కండిషన్స్‌లో అయినా మన బాడీ యాక్టివేట్ అవుతుంది డి యెస్. విటమిన్ డెఫినెట్‌లీ. సన్‌కి. యెస్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనము ఆహ్, ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం కదా! ఏజ్ గ్రూప్ విషయంకొస్తే నీ పెయిన్స్ ఏజ్ గ్రూప్‌లో జనరల్‌గా చూస్తాం. ఇలా స్పెసిఫిక్‌గా అని చెప్పలేనండి. బికాస్ రీసెంట్ టైమ్స్‌లో నేనేం చూస్తున్నానంటే మోర్ అండ్ మోర్ పీపుల్ ఎక్కువ ఎక్కువ నుంచి ఎక్కువ వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ప్లే సమ్ సార్ట్ ఆఫ్ స్పోర్ట్స్. హ్మ్. సో, యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ నాకు 20స్, 30స్‌లో కూడా నీ పెయిన్ ప్రాబ్లమ్‌తోనొస్తున్నారు. 50 తర్వాత కూడా నీ పెయిన్ ప్రాబ్లమ్‌తోనొస్తున్నారు. ఓకే. 20స్, 30స్‌లో వచ్చే నీ పెయిన్ అండ్ 50స్‌లో వచ్చే నీ పెయిన్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే. సో, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఈ నీ మోడల్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది మన బేసిక్ నీ జాయింట్ అండి. సో, ఇది దీన్ని మనం మోకాళ్ళ చిప్ అంటాము. ఇది పైన బోన్. దీన్ని ఫీమర్ అంటాము. దీన్ని టిబియా అంటాము. అండ్ దిస్ ఈస్ అవర్ నీ జాయింట్. సో, దీన్ని మనం నీ జాయింట్ అంటాం. సో, నీ జాయింట్‌తో పాటు నీ జాయింట్ అంటే ఎముకలే కాకుండా లోపల కుషన్ లాంటి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ బ్లూ కలర్ స్ట్రక్చర్ ఏదైతే చూస్తున్నారో అండి, దీన్ని మెనిస్కస్ అంటారండి. అండ్ ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అండి, దీన్ని ఏసీఎల్ అంటారు. ఏసీఎల్ అండ్ ఎనకాల దీన్ని పీసీఎల్ అంటారు. యంగ్‌స్టర్స్‌లో నీ పెయిన్ రావడానికి రీజన్ ఏందంటే, వితౌట్ ప్రాపర్ స్ట్రెచింగ్, స్ట్రెచింగ్ బిఫోర్ అంటే ఆడే ముందర ప్రాపర్ స్ట్రెచింగ్ లేకుండా, లేదంటే ఎప్పుడూ ఆడని గేమ్ సడెన్‌గా స్టార్ట్ చేయడం వల్ల,
ఈ మెనిస్కస్ కానీ ఈ ఏసిఎల్లో కానీ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇది అవాయిడ్ చేయడానికి మెయిన్గా ఏం చేయాలంటే, ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఎనీ గేమ్, మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు బిఫోర్ స్టార్టింగ్ యువర్ గేమ్ ఒక 10 to 15 minutes కొంచెం టైం కేటాయించండి. దేనికోసము? ప్రాపర్ స్ట్రెచ్చింగ్ కోసం. సో దట్ మజిల్ కొంచెం ట్యూన్ అవుతుంది. దాని తర్వాత మనం ఆడినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఇంజురీస్ మనం తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నీ జాయింట్ అంటే ఎముకలే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కూడా ఫామ్ చేస్తాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ నీ మజిల్స్ అరౌండ్ ద నీ జాయింట్. అంటే మన నీ జాయింట్ చుట్టుపక్కల ఉన్న కండరాల మీద కూడా మనం కొంచెం స్ట్రెంగ్తన్ చేయాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ మీరు ఎప్పుడైనా హార్డ్ సర్ఫేస్ మీద ఆడుతున్నప్పుడు కొంచెం సాఫ్ట్ సోల్ షూస్ వేసుకొని ఆడితే చాలా మంచిది. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.